ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు అటెండ్ అయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు హాజరయ్యారు. ఇక ప్రభాకర్ రావును విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్ కు పాల్పడ్డారనే కోణంలో ఎంక్వైరీ జరగనుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే విషయాలపై కూపీలాగనున్నారు సిట్ అధికారులు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు పారిపోయారు. ఆయన వస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే అధికారులు చెప్పారు. దీనికోసం అమెరికా నుంచి ఆయన రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా రద్దయింది. అన్ని దారులు మూసుకుపోవడంతో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చేశారు అధికారులు. విచారణ అధికారికి ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక విచారణ అధికారి నుంచి క్లియరెన్స్ రావడంతో ప్రాసెస్ మొదలుపెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న 4 గంటల తర్వాత ప్రభాకర్ రావు బయటకు వచ్చారు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇటు జూబ్లీ హిల్స్లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు ఆయన హాజరయ్యారు. సుదీర్ఘంగా చూసినట్టయితే ఈ కేసు సుమారుగా 15 నెలలుగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు మాత్రము పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. గత ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడము, అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటుగాను కొంతమంది జడ్జికి సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, మొత్తం ఏదైతే రాజకీయకు సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్ టీం అంతా కూడా పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడింది. ఈ క్రమంలోనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్, అదేవిధంగా డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు, అదేవిధంగా ఏఎస్పీలు అయినటువంటి భుజంగరావుతో పాటుగాను తిరుపతి అన్నలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో చూసినట్టయితే మొత్తం మీద ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే తామంతా కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డామంటూ కూడా వాళ్ళంతా కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక మొత్తం మీద వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావును విచారించేటువంటి క్రమంలో మొత్తం ఆయన 14 నెలల క్రితమే ఇటు హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి ఇంగ్లాండ్ పారిపోయాడు. ఆ తర్వాత మొత్తం మీద కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. ప్రభాకర్ రావు కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పలుసార్లు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పలుసార్లు కూడా ఆయనను మెయిల్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా వివిధ రకాలుగా కూడా ఆయనను సంప్రదించినప్పటికీ కూడా కొంత తన అనారోగ్యం కారణంగా మాత్రమే తాను అమెరికా వెళ్ళానంటూ కూడా రిప్లైలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు అండర్టేకింగ్ మీద కూడా ఆయన నిన్న హైదరాబాద్కు రావడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయినటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ ముందు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్లకు మొత్తం పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడము, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ల ఫోన్లందరినీ కూడా ట్యాప్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేయడంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడుతూ కూడా పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో ప్రభాకర్ రావుని విచారించినట్లయితే చాలా వరకు కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టేందుకు ఇటు సిట్టు బృందము భావిస్తూ ఉంది. అయితే వెస్ట్ జోన్ డీసీపీ అయినటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలోనూ, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఏసీపీ అయినటువంటి వెంకటగిరి నేతృత్వంలో 5గురు బృందము ఇటు ప్రభాకర్ రావును విచారించేందుకు గాను ఇప్పటికే ప్రశ్నలకు సంబంధించినటువంటి క్వశ్చనీర్నంతా కూడా తయారు చేసుకోవడం ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే హార్డ్ డిస్కులు ఉన్నాయో ఆ హార్డ్ డిస్కులన్నింటినీ కూడా మొత్తం ధ్వంసం చేయాలంటూ ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకు ఆదేశించడం,
ప్రణీత్ రావు ఆ 50 హార్డ్ డిస్కులను మొత్తం వార్ రూమ్ నుంచి కూడా వాటిని తీసుకెళ్లి ఆ తర్వాత మూసీ నదిలో ముక్కలు ముక్కలుగా చేసి మొత్తం సాక్ష్యాధారాలను చెరిపివేయడంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను చేశానట్టు ఇప్పటికే ప్రణీత్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023లో డిసెంబర్లో 4న ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఎస్ఐబిలో లాగర్ రూమ్లో ఉన్నటువంటి మొత్తం కీలకమైనటువంటి సమాచారాన్నంతా ధ్వంసం చేయాల్సిందిగా ఇటు ప్రణీత్ రావును ఆదేశించడంతో మొత్తం మీద ఈ కేసు అంతా చాలా వరకు సాక్ష్యాధారాలు కీలకమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా నాశనం చేయడంలో ఇటు ప్రణీత్ రావు బృందం అంతా కూడా పాల్పడిననే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మొత్తం అప్పుడు లాగర్ రూమ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నింటిని కూడా చెరిపేశారనే ఆరోపణలు కూడా వీరిపైన అభియోగాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మరి మొత్తం మీద ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఓవైపున భుజంగరావు కావచ్చు, ప్రణీత్ రావు, అదేవిధంగా తిరుపతి అన్న కన్ఫెషన్ రిపోర్ట్తో పాటుగాను రాధాకిషన్ రావు వీరందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే తామంతా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాము. అదేవిధంగా లాగర్ రూమ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని చెరిపివేయడంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తామంతా కూడా పనిచేసినట్లుగా వీళ్ళంతా కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం ఈ కేసు 14 నెలలకు పైగా కూడా చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగింది. పలు ఎవిడెన్స్లను ఇప్పటికే సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు విచారణ కూడా కొనసాగింది. ఆయన పలుసార్లు కూడా ఇప్పటికే సిట్ బృందం ముందు కూడా ఆయన విచారణను ఎదుర్కొన్నాడు. ఆయన కన్ఫెషన్ రిపోర్టునంతా కూడా ఇప్పటికే పోలీసు బృందం అంతా రికార్డ్ చేయడం జరిగింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారంలో ఎవరి ఆదేశాలకు మేరకు మాత్రము ప్రభాకర్ రావు ఈ టీంనంతా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అనే వ్యవహారాన్నే పూర్తిగా దర్యాప్తు బృందము ఈ విచారణలో తేల్చనుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఇప్పటికే పెద్దల ఆదేశాల మేరకు మాత్రమే తామంతా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ సుప్రీంగా ఇచ్చినటువంటి ఆదేశాలకు మాత్రమే తామంతా ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లుగా ఇప్పటికే గత కన్ఫెషన్ రిపోర్ట్ల పలు ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ బృందం సేకరించడం జరిగింది. ఇక ఫైనల్గా చూసినట్టయితే ఈ కేసు తుది దశకు వచ్చినటువంటి క్రమంలో ఇక ప్రభాకర్ రావు స్టేట్మెంటు ఇందులో చాలా కీలకంగా మారబోతుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి పలు ఎవిడెన్స్లను, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీస్ టీంలో ఉన్నటువంటి ఎవరైతే 4 నిందితులు ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఆధారాలు, వారి యొక్క కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా ఇక ప్రభాకర్ రావు ముందుంచి చాలా వరకు విచారణను కొనసాగించనున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన పరంపర ఇప్పటికే ఒక క్వశ్చనీర్ ఇప్పటికే తయారు చేసుకున్నటువంటి బృందం పలు కోణాల్లో కూడా ప్రభాకర్ రావును విచారించి ఆయన స్టేట్మెంటును రికార్డ్ చేసినట్టయితే ఈ కేసు చాలా వరకు ఒక సంచలనంగా మారబోతుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చాలా వరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడము, అదేవిధంగా జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేశారు. అదేవిధంగా మొత్తం మీద చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే మొత్తం మీద ఇతర సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన వారికి ఆర్థిక సాయం చేసినటువంటి వారిపైన కూడా, అదేవిధంగా బీఆర్ఎస్ స్వపక్షం సంబంధించినటువంటి అసంతృప్తి వాదులపైన కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లుగా వీళ్ళంతా మొత్తం మీద కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా గత ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలకు మాత్రమే తామంతా కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాము. అదేవిధంగా లాగర్ రూమ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తామంతా కుట్రలో భాగస్వామ్యమైనామని ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతి అన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు వాళ్ళంతా కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం జరిగింది. ఇక అందరికి సంబంధించినటువంటి అందరూ నిందితులంతా కూడా ప్రభాకర్ రావు వైపునే ఆదేశాల మేరకు తామంతా పనిచేశామని చెప్పారు. కాబట్టి ఇక ఈ కేసులో ప్రభాకర్ రావు మరే మొత్తం మీద ఎస్ఐబికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎలా ధ్వంసం చేయడము, అదేవిధంగా మొత్తం రాజకీయకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లకు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారనే విషయాలపైన పూర్తిగా క్వశ్చనింగ్ చేయనున్నారు. మొత్తం దర్యాప్తులో కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టనున్నది సిట్ బృందం.